నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు ఖరీఫ్ పనులు మొదలుపెట్టారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. గరిష్ట దిగుబడులే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అయితే లోతు దుక్కలు దున్నడం ద్వారా ఎక్కువ దిగుబడులు వస్తాయన్నది రైతుల ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే ట్రాక్టర్ను ఉపయోగించి లోతు దుక్కులు దున్నుతున్నారు. అదే సమయంలో పంట మిగుళ్లను కాల్చేస్తున్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల సూక్ష్మజీవుల్ని చంపుతూ నేల సారాన్ని గాల్లో కలపడమే అంటారు ప్రకృతి వ్యవసాయ పితామహులు సుభాష్ పాలేకర్ గారు. లోతు దుక్కులు దున్నడం ద్వారా ఎలాంటి ప్రమాదం ఉంది, అదే సమయంలో పంట మిగుళ్లను కాల్చడం వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లుతోంది, ఇవాల్టి నేలతల్లిలో చర్చిద్దాం. ఇదే అంశంపై నేలతల్లి ప్రేక్షకులకు అవగాహన కలిగించడానికి మనతో ఉన్నారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు విజయరామ్ గారు. నమస్తే అండి. నమస్కారం. సో ముఖ్యంగా ఈ పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా ఎలాంటి నష్టం వాటిల్లుతుందంటారు? దీనికి ముందుగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. గత వారంలో జరిగిన ప్రకృతి వ్యవసాయం అవగాహన సదస్సులో 80% మంది ప్రజలు నీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చినా కూడా నీరు అందక చాలా పంటలు బోరులు ఎండిపోయే పరిస్థితి ఉందని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భూగర్భంలో నీరు ఏదైతే వాడుతున్నామో 400 సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీటి నిల్వల్ని మనం తీసుకుంటాం మొదలుపెట్టాం. ఈ విధంగా మనం భూగర్భ జలాలు చాలా అడుగంటిపోయినాయి. మీరు ప్రకృతి వ్యవసాయం చేయబోతున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఒక ఉద్యమ స్థాయిలో మన పొలంలో ఖచ్చితంగా 10 నుంచి 20% ఒక చెరువు నిర్మాణం అనేది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే ప్రభుత్వాలు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టినా కూడా ఇది సమస్య తీరదు. మన భూగర్భంలో నీటి నిల్వలను పెంచుకోవటానికి ప్రకృతి వ్యవసాయంలో మనం ఎలాగైతే ఒక 10 నుంచి 20% చెరువు తవ్వుకున్నామో భూమిలో, తతిమా పని వానపాములు చేసి పెట్టి మీకు నీటి నిల్వల్ని ఏ సంవత్సరం తగ్గకుండా 2 సంవత్సరాలు సరైన వర్షాలు లేకపోయినా సరే ఆ నిల్వల్ని కాపాడే పని వానపాములు చేసి పెడతాయి. అందుకని మీరు నిన్న వచ్చిన సమస్యలని ప్రధానంగా దీని మీద మాట్లాడుతున్నారు కాబట్టి ముందుగా మీరు చెరువు తవ్వుకోవాలని అందరికీ వినయంగా నేను చెబుతున్నాను. అలాగే వేస్ట్ డీకంపోజర్ ఒకటి, అలాగే ప్లాస్టిక్ మల్చింగ్ ఒకటి, హైబ్రిడ్ విత్తనాలు, ఇవి 3 కూడా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని మానేయాలి. ఒకవేళ దేశీ విత్తనాలు అందుబాటులో లేకపోతే ఇంప్రూవ్డ్ విత్తనాలు కూడా ఉన్నాయి, అవి వాడుకోండి తప్ప. దేశీ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి, కార్యాలయానికి ఫోన్ చేస్తే మేము వివరాలు ఇవ్వగలుగుతాము. ఈ విధంగానే ప్రకృతి వ్యవసాయం చేయాలి. మీరు అన్నట్టు లోతు దుక్కు అనేది చాలా ప్రమాదం. నేల తల్లిని విధ్వంసం చేయటమే. ఇంత టెక్నాలజీ వాడి పంటలు పండించాల్సిన అవసరం లేదు. భూమి నిస్సారం అవుద్ది. భూమి అన్నపూర్ణేశ్వరి. భూమి పై భాగంలో 3 నుంచి 4 అంగుళాలు మట్టికి మించి మనం లోతుకి వెళ్ళకూడదు. దీన్ని పాలేకర్ గారు, భాస్కర్ సావే గారు చెప్తారు. జాగ్రత్త, అంతకన్నా మించి మీరు లోతు తవ్వొద్దని చెప్తారు. దీంట్లో మనకి మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ మొదటి 3 నుంచి 4 అంగుళాల లోపలనే మనకు అందుతాయి. దీన్ని మనం ఎద్దు సేద్యం చేసుకోవటం అనేది మొదలవ్వాలి. ఈ కల్చర్ మళ్ళీ మొదలవుతుంది. చాలా గ్రామాల్లో, చాలా జిల్లాల్లో ఎద్దుల సంఖ్య పెరుగుతుంది. ఇది ఒక మంచి శుభ పరిణామం. అన్ని లేని పక్షంలో పవర్ టిల్లర్ వాడండి. అది లేకపోతే చిన్నవి రోటోవేటర్లు వచ్చినవి తప్ప పెద్ద పెద్ద ఇనప ఈటలతో మనం లోతు సేద్యం అనేది చేయకూడదు. రైట్. ఆస్ట్రేలియా నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే వెంకటరమణ గారు. నమస్కారం అండి, బాగున్నారా? అయ్యా బాగున్నామండి, నమస్కారం, చెప్పండి. సార్, మీరు పాలేకర్ గారు పుస్తకాలు ఉన్నాయి కదండి, అవునండి. అది ఒకవేళ ఫారిన్ లో ఉండే వాళ్ళకి కావాలంటే ఎలాగండి? అంటే మా చుట్టాలే, మీరు చెప్పచ్చు చుట్టాలు ఎవరిని ఉంటే వాళ్ళని పంపించండి అని, కానీ నాకు ఆ అవకాశం లేదు, అందుకోసమని అడుగుతున్నాండి. మీకు సుభాష్ పాలేకర్ గారు వివరాలు యూట్యూబ్లో దొరుకుద్దండి. మీకు ఆన్లైన్లో వాళ్ళకి పేమెంట్ ఏర్పాటు చేస్తే మీకు వాళ్ళు కొరియర్ చేస్తారు. లేకపోతే హైదరాబాద్ ఎప్పుడు వచ్చినప్పుడు అమోల్ పాలేకర్ గారికి ఈమెయిల్ పంపించానండి, రిప్లై ఏం రాలేదు. 2-3 months అవుతుంది. లేదండి, ఒక 2 నెలల నుంచి పాలేకర్ గారు ఆరోగ్యంగా లేరు, ఆయన సేవలో ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత పంపించండి, లేకపోతే హైదరాబాద్ మా కార్యాలయానికి ఎవరైనా పంపించండి, మేము అందజేస్తాం. రైట్. ఇక పంట వ్యర్థాలను ఏ విధంగా వాడుకోవచ్చు అంటారు?
పంట వ్యర్థాలు పంటకి ఒక ఆభరణం లాంటిది, ఒక బంగారంతో సమానం. దాన్ని తగలబెడతాం అనేది చాలామంది ఈ పత్తి కట్టెలు కానీ కంది కట్టెలు కానీ ఇవందరూ కూడా పంట అయిపోయిన తర్వాత తగలబెడుతున్నారు. ఇది మన మనగడని మనం తగలబెట్టుకున్నట్టే, మన అదృష్టాన్ని మనం తగలబెట్టుకున్నట్టే. ఇది మళ్ళీ మరొక పంటకి సేంద్రియ కర్బనం అనేది భూమిలో అవసరం. దాని ద్వారా సూక్ష్మజీవులకి మంచి ఆహారం దొరకడానికి ఇది ఎంతో తోడ్పడుద్ది. దీన్ని మీరు పొలంలో ఒక భాగం చోటు వేస్ట్ అవుతుందని కాకుండా ఆ మిగిలిన వ్యర్థాలని ఒక పక్కన పెట్టి వర్షం పడినప్పుడు తేమగా ఉన్నప్పుడు దాని మీద జీవామృతం ఉండి దాన్ని మీరు సేంద్రియ కర్బనంగా మార్చుకున్న తర్వాత పంట పొలాల్లో వాడుకోవాలి. కానీ అది సూక్ష్మజీవులకి మంచి ఆహారం అవుతుంది అన్నమాట. దీనివల్ల జీవన ద్రవ్యం హ్యూమస్ అనేది నిర్మితం అవుతాకు ఉపయోగపడుద్ది. ఇది కాకుండా భూమిలో ఉన్న తేమని నిల్వ చేసి ఆపటానికి ఈ వ్యర్థ పదార్థాలు చాలా ఉపయోగం. దీన్ని ఖచ్చితంగా ఎవ్వరు కూడా తగలపెట్టడం అనేది మంచిది కాదు. రెండోది, ఈ తగలపెట్టడం వల్ల భూతాపం పెరుగుతుంది. అక్కడ ఉండే జీవరాశులు జీవ వైవిధ్యం అంతా విధ్వంసం అవుతుంది. కృతజ్ఞతాభావం అనేది ప్రతి రైతుకి ఉండాలి. మనకి ఈ పంటను అందించే దాంట్లో కీలకమైనవి జీవరాశులు ఈ పంట భూముల్లో. వాటి మనుగడను మనం కోల్పోయేటట్టు ఒక అగ్గిపుల్లతో దాన్ని తగలబెడుతున్నాము. లేకపోతే అవన్నీ తీయాలంటే మాకు 1 రోజు 2 రోజులు కూలీలు అవుతాయి అంటున్నారు. అంటే ఆ మాత్రం మనం కృతజ్ఞత భావంతో తీయాలి తప్ప చేతులు అగ్గిపెట్టుందని తగలపెట్టుకుంటూ పోతే భూతాపం పెరుగుద్ది, సకాలంలో వర్షాలు పడవు, దానివల్ల పంటలు పండవు, కరువు ఏర్పడుతుంది. మనం ఈ భూమి మీద ఏ జీవిని విధ్వంసం సృష్టించటం, వాటిని హాని చేయటం అనేది చేయకూడదు. మన ప్రాణం మనకెంత విలువో వాటి ప్రాణం కూడా మనం కాపాడితేనే ఈ భూమి మీద మన మనుగడ అనేది ఉంటుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సైదారెడ్డి గారు. నమస్తే మేడం గారు. అయ్యా నమస్కారం, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి అయ్యా. మేము కొద్దిగా కొత్త చేయాలనుకుంటున్నాం అండి, పత్తి చేయాలనుకుంటున్నాం. మరి కొద్దిగా సలహాలు ఇస్తారా? పత్తిలో మీరు దేశవాళీ పత్తి అందుబాటులో ఉన్నవి, ఆ పత్తితో చేయాలి. మీకు కర్ణాటకలో కొంతమంది రైతులు సహజ సీడ్స్ వాళ్ళని మీకు దొరుకుతే వివరాలు, లేకపోతే మా కార్యాలయానికి వస్తే కొంత మేము ఇవ్వగలుగుతాము. ఎక్కువ మొత్తంలో ఇవ్వలేము, మా దగ్గర కొంత ఉంది. ప్రతి ఆదివారం 3 గంటల నుంచి 8 గంటల లోపు రావాలి మా కార్యాలయానికి హైదరాబాద్లో. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే శ్రీవన్ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అయ్యా నమస్కారం, చెప్పండి. ఇది డీకంపోస్ట్ వాడకూడదని చెప్తున్నారు కదా సార్ మీరు? అవునయ్యా. దేనికోసం సార్ అది వాడకూడదని? మీరు హైదరాబాద్ లో మాకు డీకంపోస్ట్ 20 రూపాయలు పెట్టి ఒక బాటిల్ ఇస్తున్నారు. వారం రోజులు బెల్లం 2 కిలోల బెల్లము డీకంపోజ్ ఒక డ్రమ్ములో వేసుకొని ఒక కెమికల్ తయారు చేసుకొని మందులు వర్క్ పని చేస్తున్నారు కదా సార్. ఇది మళ్ళీ ఇప్పుడు మీరేమో డీకంపోజ్ వాడకూడదు, ఖచ్చితంగా వాడకూడదు అనేది చెప్తున్నామండి. మీరు వెనకటికి చూస్తే ఒకప్పుడు ఈ విష రసాయనాలు హరిత విప్లవం రాకముందు ప్రతి గ్రామంలో స్వయం సేవతో గ్రామాలు నడిచినాయి. ఆ రోజుల్లో పాడి పంట అన్నారు. అంటే ప్రతి గ్రామంలో ప్రతి రైతు దగ్గర ఆవులతో ఎద్దులతో ఈ గ్రామం ఉన్నది భారతదేశంలో, ప్రతి గ్రామం. ఆ క్రమంలో దిగుబడి అనేది పెంచాలి, దేశ జనాభా పెరుగుతున్నారు, మీకు స్వతంత్రం వచ్చిందని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని కొన్ని శక్తులు ప్రేరేపించి హరిత విప్లవం తీసుకొచ్చినాయి. హరిత విప్లవం ద్వారా 60 ఏళ్ళలో మన భూమిలో జీవము, వైవిధ్యాన్ని, నిస్సారాన్ని అన్నీ చేసి అధిక రోగాలు తెచ్చుకున్నాం అధిక దిగుబడులతో. ఈ క్రమంలో 35 ఏళ్ళ నుంచి పాలేకర్ గారు నిర్విరామంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి 48 లక్షల మంది రైతులను మార్చాడు భారతదేశంలో. ఏ రైతు ఇంట్లో కూడా ఆత్మహత్యల ఆలోచనలు లేవు, పాలేకర్ గారి శిక్షణతో ఆచరిస్తున్న వాళ్ళ ఇళ్లలో. ఈ క్రమంలో ఎక్కడ ₹1 అని ఎక్కడ తీసుకోలేదు. ఒక ఆవుతో ముడిపెట్టాడు మన ఆర్థిక వ్యవస్థకి, వ్యవసాయానికి. మళ్ళీ ఎక్కడ డబ్బు అనేది లేదు, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనే పేరు. ఇలా ప్రయాణం జరుగుతుంది 35 ఏళ్ళ నుంచి. ఒకవైపు చక్కదిద్దుకుంటూ వస్తుంటే ఎవరు అడిగారు, ఆవు కడుపులో ఉన్న వేస్ట్ కొంత మేలైన బ్యాక్టీరియాని మేము మీకు పొందపరిచి అతి తక్కువ ₹20 అందిస్తున్నామని ఎవరు కోరుకుంటున్నారు? ఫస్ట్ ప్రజలు. ₹20 ఇవ్వాల్సిన అవసరం మనకేంటి? దీని వెనక ఒక కుట్ర జరుగుతుంది. ఇదేంటంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో దీన్ని పాస్బుక్ను ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. తీసుకుని ప్రభుత్వాలకి లేకపోతే మేము ₹20 ఇచ్చాము, దీని తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా సరే దాని ధర పెంచమని సబ్సిడీ మేము ఇస్తామని చెప్పి మన గ్రామంలో డబ్బులు మళ్ళీ బయటకు వెళ్తాకి
ఆవుతో ముడిపడి ఉన్న మన జీవితాలని మళ్ళీ అటువైపు నుంచి వచ్చి మనకి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఒకటండి, వేస్ట్ డీకంపోజర్ ఒకటే తీసుకుంటే ఆవు ఉన్నది వేస్ట్ డీకంపోజర్లో ఉన్న బ్యాక్టీరియాతోనే నడిపించడానికంటే కాదు. ఇది ఏంటంటే ఆవు అనేది ఉంటే మనకి అనేక రకాలుగా కేవలం జీవామృతం కోసమే కాదండి ఆవు అనేది ఉన్నది. అది ఎంతో ఆధ్యాత్మిక చింతన ఇస్తుంది మనకి. రెండు, గో సంపదను పెంచుద్ది. వేస్ట్ డీకంపోజర్ ఏం పెంచుద్దండి? తర్వాత మనం ఒక గృహప్రవేశానికి వెళ్తే వేస్ట్ డీకంపోజర్ పట్టుకెళ్తామా లేకపోతే ఆవును పట్టుకెళ్తామా చెప్పండి? అంటే ఆవును దూరం చేయటానికి చేస్తున్నారు. ఆ మాత్రం శ్రమ చేసి జీవామృతం కలిపిన వాళ్ళు అసలు వ్యవసాయం చేయకపోవటమే మంచిది. మీకు ఈజీగా జిరాక్స్ మిషన్లో పెట్టి పేపర్ వస్తే జిరాక్స్ వచ్చినట్టు అయితే ఇది వ్యవసాయం కాదు. ఆ మాత్రం శ్రమ పడాలి. ఆ గోసంతతి ఉంటేనే మనం మనుగడ ఉంటుంది. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నది. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. భారతదేశం మనం తినగా మళ్ళీ 3 దేశాలకు అన్నం పెట్టగలిగే శక్తి సామర్థ్యం ఈ భారతదేశానికి ఉంది. సూర్యుడు గోవు ఉన్నంత వరకు మనకి ఎలాంటి కరువు అనేది రాదు. దయచేసి ఈ వేస్ట్ డీకంపోజరు, ప్లాస్టిక్ మల్చింగ్, హైబ్రిడ్ విత్తనాలు వాడమాకండి. కృష్ణా జిల్లా నుంచి మరో కాల్ ఉన్నారండి. నమస్తే వీరబాబు గారు. నమస్తే అండి. అయ్యా నమస్కారం, చెప్పండి. మేము పత్తి వేయాలనుకున్నామండి. 2 సంవత్సరాల దిగుబడి మంచిగా రావట్లేదండి. కంపెనీ చెప్తారేమని అది చేస్తామండి మీకు. అంటే పత్తి వేస్తున్నారు కానీ మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా? అవునండి. ప్రకృతి వ్యవసాయం చేయట్లేదండి. ప్రకృతి వ్యవసాయం చేయాలి. మీకు ఆవు ఉందా? దేశవాళీ ఆవు లేదండి. ఆవు మీరు ఫస్ట్ చేయాల్సిన పని దేశవాళీ ఆవు తీసుకుని ఘనజీవామృతం తయారు చేసుకోవాలి. ఏ పంట పండించాలన్నా సరే మీరు ఎకరానికి 100 నుంచి 400 కేజీలు ఘనజీవామృతం మీరు దున్నేటప్పుడు మీరు వేసుకుని చేస్తేనే మీకు దిగుబడి అనేది ఉంటుంది. అతి తక్కువ నీళ్ళతో పంట సేద్యం జరుగుద్ది. అతి తక్కువ నీళ్ళతో. కానీ ఇది ఘనజీవామృతం అనేది ఖచ్చితంగా మీరు మొదలుపెట్టి చేసుకుంటేనే అవుతుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ టైము. త్వరగా మీరు ఆవును తీసుకొచ్చి ఘనజీవామృతం తయారు చేసుకోండి. సరే అండి. రైట్. సో ఇక నేలను దున్నడానికి అసలు ట్రాక్టర్ వాడడం అత్యంత ప్రమాదకరమని సుభాష్ పాలేకర్ గారు చెప్పారు. ఎందుకు? అంటే భూమిలో దున్నటానికి కావాల్సిన ట్రాక్టర్లు ఆల్రెడీ ఉన్నాయండి. మనం ఏది కూడా కొనాల్సిన పని లేదు. ప్రకృతిలోనే అన్నీ నిర్మితం చేశాడు భగవంతుడు. ఈ మనిషి పుట్టడానికి కావాల్సిన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, వాటికి వేరు వ్యవస్థకి కావాల్సిన సూక్ష్మ పోషకాలని ఎవరు అందించాలని దాని మీద భగవంతుడు అన్ని రూపకల్పన చేశాడు. అవన్నీ కూడా విష రసాయనాల ద్వారా ఇన్నాళ్ళు మనం నిర్వీర్యం చేసుకున్నాము. ఎప్పుడైతే మనం జీవామృతం చేసామో భూమి అనేది చాలా అంటే ఒక మృదువుగా ఒక స్పాంజ్ లాగా అన్ని రంధ్రాలతో భూమి అంతా కూడా నిండిపోయి ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం చేసిన 1 సంవత్సరం తర్వాత భూమిని చూస్తే మీకు ఒక కేవలం దున్నటమే కాదు భూగర్భ జలాలు పెంచడానికి కూడా ప్రకృతి వ్యవసాయం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. రైట్. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి. విజయరామ్ గారితో మాట్లాడండి. నమస్తే విజయరామ్ గారు. అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ మీరు చేసే సేవ చాలా గొప్పది సార్. అయ్యా అది ఇంకో విషయం సార్, మరి మీ దగ్గర గానుగోతులు నేను ఎదుర్కొన్నట్టు ఆయిల్స్ ఏమైనా మీ దగ్గర దొరుకుతాయా? ఆయిల్స్ దొరకవండి. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది మా దగ్గర పని వాళ్ళు మీకు నేర్పిస్తారు. మీకు మీ గ్రామంలో ఈ గానుగ పెట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. చేస్తే మీకు ఆ శిక్షణ ఇవ్వటం అనేది మా వంతు మేము చేయగలుగుతాం. అయ్యా కార్యాలయానికి మీరు సంప్రదించాలి. ఆదివారం నాడు 3 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతి ఆదివారం. రైట్. మరో కాల్ ఉన్నారండి. నమస్తే సుబ్బారెడ్డి గారు. మేడం విజయరామ్ గారితో మాట్లాడండి. సుబ్బారెడ్డి గారు. సార్ అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ మాది ప్రకాశం, నా పేరు సుబ్బారెడ్డి సార్. నేను 2 సంవత్సరాల నుంచి మిర్చి చేస్తున్నాను సార్. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు దేశ ఆవులతో వ్యవసాయం చేయాలంటున్నారు, మామూలుగా రసాయనాలు వాడొద్దు అంటున్నారు సార్. అయితే ఒక మిర్చి పంటలో ఈ దేశ ఆవులు కానీ గోమూత్రంతో కానీ ఇలాంటి వాటితో వ్యవసాయం చేస్తుంటే మిరప పంటకు వచ్చేటువంటి కొన్ని రకాలమైన చీడపీడల తెగులు కానీ ముడతలు కానీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయా సార్? ఖచ్చితంగా అవుతాయి. అంటే మీకు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు పంట సేద్యం మొదలు పెడుతున్నప్పుడు ఎన్నుకోవాల్సింది దేశవాళీ విత్తనం. తర్వాత ప్రకృతి వ్యవసాయంలో మీరు జీవామృతం ఘనజీవామృతం పని ప్రారంభించాలి. ఇక్కడ ఏంటంటే
సూక్ష్మ పోషకాలు వేరు వ్యవస్థకి అందించే స్థితిలో లేదు. ఎప్పుడైతే మీరు జీవామృతం ఇచ్చారో ఇచ్చిన తర్వాత అక్కడున్న లోపల పోషకాలన్నీ వేరు వ్యవస్థకు అందించే పని సూక్ష్మజీవులు చేసి పెడతాయి అన్నమాట. దీనివల్ల అప్పుడు మీకు డెఫిషియన్సీ అనేది ఏ లోపం అనేది మీకు పంటలో కనపడదు. పంట మొదలైన తర్వాత నీమాస్త్రం, దశపర్ణి కషాయం, గోబాణం అనేది కూడా మన పింద దశలో గోబాణం అంటే పొల్లటి మజ్జిగ, ఇవన్నీ కూడా తరచుగా మనం చేసుకుంటూ వెళితే మీకు ఏ తెగుళ్ళు ఆశించదు పంట. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే హరినాథ్ గారు. నమస్తే మేడం. విజయరామ్ గారు చెప్పండి. సరే చెప్పండి అయ్యా. సార్ మాది ప్రకాశం జిల్లా అండి. అయ్యా మేము ఇప్పుడు మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తున్నాము. అయ్యా అయితే లోతు దుక్కులు దున్నితే మంచిది, నీటి మీద పెరుగుతాయి అంట అని చెప్తుంటారు కదండి. మామూలుగా మీరు లోతు దుక్కులు దున్నకూడదు అంటున్నారు. ప్లవ్ లాంటిది వేయకూడదు. ప్లవ్ వేయకూడదండి. అంటే ఇక్కడ మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది ఒక ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాలి. అంటే మీరు రసాయనాలు చేసి లోతు దుక్కులు చేస్తే ఇక్కడ ఏం దిగుబడులు రావు. ముందు భూమిని మార్చడానికి మనం ప్రయత్నం చేసి మీకున్న ఎన్ని ఎకరాలు అయితే ఉందో దాంట్లో ఒకేసారి ప్రకృతి వ్యవసాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ 1 ఎకరంలో ఈ పని ప్రారంభించండి. దీంట్లో వచ్చిన అనుభవాలు మీకు చాలా పాఠాలు నేర్పిస్తాయి. ఇక పత్తి లాంటి పళ్ళలో ముళ్ళు మిగిలిపోతూ ఉంటాయి, సో వాటిని ఏ విధంగా మార్చొచ్చు అంటారు? ఇది పత్తి అయినా సరే, కంది అయినా, ఏదైనా సరే. ఇప్పుడు చాలామంది రైతులతో నేను మాట్లాడుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్ల మీద తగులు పెడతా ఉంటే వాళ్ళని అడిగి ఎందుకు తగులు పెడుతున్నారంటే వాళ్ళు చెప్పే 2 కారణాలు. ఈ కట్టి తీయటానికి అయ్యే ఖర్చు ఒకటి, రెండోది గులాబీ పురుగు అనేది ఉంది, దీనివల్ల తగులబెడుతున్నాం అనేది. ఈ తగులబెడత అనేది ఒకప్పుడు వ్యవసాయ అధికారులే దీన్ని చెప్పారు, కానీ ఇప్పుడు తగలపెట్టద్దని చెప్తున్నా సరే వినే స్థితిలో లేరు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ వెళితే పంజాబ్, హర్యానాలో తగలపెట్టేది ఏదంటే వాళ్ళు వరి నాట్లు అయిన తర్వాత మళ్ళీ 2వ పంటకి గోధుమలు వేస్తారు. ఆ గోధుమలకు ముందు అవన్నీ తీయాలంటే 1500 నుంచి 2000 రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతుంది. అక్కడ ఎలా అయితే ఖర్చుకి వాళ్ళు దడిచి ఒక అగ్గిపులతో దాన్ని కట్ చేస్తున్నారు, అంటిస్తున్నారు. ఎందుకంటే ఇది మెషిన్తో కటింగ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా చేతితో మాన్యువల్గా కట్ చేయటం అనేది లేదు. అంటే అందరూ బతకాలి అనేది రైతు అర్థం చేసుకోవాలి. నాకు పశువులు లేవుగా అందుకే నేను తగలబెడుతున్నానంటే ఇది కరెక్ట్ కాదు. పశువులు ఉన్న వాళ్ళకి ఆ గడ్డి ఉపయోగపడుద్ది. ప్రతిదీ మనం మిషన్ మీద ఆధారపడి త్వరగా మనం పంట పండించుకోవాలి, త్వరగా సంపాదించాలనే కోణమే తప్పు. అంటే అన్ని జీవులు బతకడానికి ఆహారం ఎప్పుడైతే ఇచ్చామో అలా ఇచ్చినప్పుడు ఏ రైతు నష్టపోడు. ఆ బాధ్యత అంతా కూడా ప్రకృతే తీసుకుంటుంది. అందుకని మీరు నాకు పశువులు లేవు కాబట్టి నేను తగలబెడతాను అనేది కూడా కరెక్ట్ కాదు. గ్రామంలో ఎవరికి ఉంటే అది వాళ్ళకి ఇవ్వండి, ఆ విధంగా చేయండి. కానీ తగలబెట్టి చేయడం వల్ల మనకి భూమి నిస్సారం అవుతుంది. రాజేంద్ర నగర్ నుంచి మరో కాల్ ఉన్నారండి. నమస్తే గోపాలం గారు. సార్తో మాట్లాడిపించారండి. నమస్కారం అండి, చెప్పండి గోపాలం గారు. నా పేరు గోపాలం అండి. అయ్యా చెప్పండి. మేము కిందసారి ఈ ఖరీఫ్కి ముందర జనుము జీలుగు వేసామండి. ఖరీఫ్ ముందు వేస్తే దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనేమో మా ఆలోచన. కానీ ఏమో యాక్చువల్ గా వరి దిగుబడి ఏమో బాగా తగ్గిందండి దానివల్ల. అంటే దీంట్లో మీరు ఏమేమి అనుసరించారు? ఆ జీలుగు వేసిన తర్వాత చేయాల్సిన పని ఏమేమి చేశారు? ఇది ఒక మొక్క ఒక స్టేజ్కి వచ్చేసరికి దున్నించామండి. దున్నించిన తర్వాత మామూలుగా నాట్లు వేసే కార్యక్రమం చేశానమాట. ఫెర్టిలైజర్స్ ఏమి వేయలేదండి, కెమికల్ ఫెర్టిలైజర్స్. అంటే ఇది మొదటి సంవత్సరం ఎరువులు, రసాయన ఎరువులు మానేసి చాలా కాలం అయిందా? ఏమండి, రసాయన ఎరువులు మానేసింది ఈ సంవత్సరమేనా, ఎప్పటి నుంచో మానేశారు మీరు? సంవత్సరాల నుంచి వేయడం లేదండి. అయ్యా 2 సంవత్సరాలు. ఎంత వచ్చింది దిగుబడి? దిగుబడి చాలా తక్కువ వచ్చిందండి. అంటే ఎన్ని బస్తాలు అయింది? 70 కేజీలు. 20 బస్తాలు బియ్యం వచ్చిందండి. 20 బస్తాలు. అవును. అంటే బస్తా బరువు ఎంత చెప్తారు? 100 కిలోలు అండి. బాగానే వచ్చింది మీకు. ఇప్పుడు రసాయనాలు లేకుండా అంత రావడం, నాకు 18 బస్తాలే వచ్చింది, నాకన్నా ఎక్కువ వచ్చింది మీకు. మీరు ఈ జీలుగా, జనుము, పిల్లి పెసర ఏది వేసుకున్నా సరే 45 రోజుల్లో మళ్ళీ దాన్ని కరిగట్ చేసేయాలి. చేసిన తర్వాత మీరు నాట్లు పెట్టుకోవాలి. అవకాశం ఉంటే జీవామృతం కూడా ఇస్తా వెళ్ళండి. జీవామృతం ఇవ్వండి. రైట్. కృష్ణా జిల్లా నుంచి మరో కాల్ ఉన్నారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. అంటే అయ్యా
ఇప్పుడు మేము బొప్పాయి సాగు చేయాలనుకుంటున్నాం అండి. బొప్పాయి సాగులో ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏ విధంగా చేయాలండి విత్తనం కాడ నుంచి? అందరూ మాత్రం దొరికేది తైవాన్ వెరైటీ ఆ రెడ్ లేడీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మీకు ఛత్తీస్గఢ్ కానీ కొన్ని ప్రాంతాల్లో మహారాష్ట్రలో కానీ కొంతమంది దేశవాళీ విత్తనంతో చేస్తున్నారు. అంటే దిగుబడి విషయంలో కొంచెం తక్కువ ఉంటుంది ఇది, కాకపోతే నాణ్యత కానీ పోషక విలువలు కానీ దీంట్లో ఎక్కువ ఉంటాయి. మీరు ఎక్కడైనా దొరికితే స్థానికంగా గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూసారా, అవన్నీ దేశవాళీ విత్తనాలే. అవి సేకరించి కొంత భాగం పెట్టుకుని దాని మీద ప్రయోగం చేసి దిగుబడి విషయంలో నాణ్యత విషయంలో అన్నీ చూడండి. దీన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళటం అనేది ఒక పద్ధతి. పాలేకర్ గారు చెప్పేది ఇంకో పద్ధతి ఏంటంటే ఏ విత్తనం అయినా సరే 5 తరాలు అదే భూమిలో చేసుకుంటూ వెళ్తే దాంట్లో దేశీయ విత్తనాలకు నాణ్యత అనేది వస్తుంది అనేది ఆయన చెప్తున్నారు. ఈ పద్ధతి ప్రయోగం అనేది మీరు రెండు రకాలుగా చేసి చూడండి. అందుబాటులో దేశీయ విత్తనం బొబ్బాయిలో లేదు కాబట్టి. రైట్. ఇక నేలను గుల్ల చేసే మార్గాలు ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? నేలని గుల్ల చేసే మార్గాలు ప్రకృతి వ్యవస్థలోనే ఉందమ్మా. ఒక యంత్రం ద్వారా అయ్యే పని కాదు. అది సూక్ష్మజీవులు మానవాళికి మేలు చేసే దేశవాళీ వానపాములు గుల్ల చేసే పని చేసి కేవలం పంట ఇవ్వటానికి మాత్రమే కాకుండా భూగర్భ జలాలను పెంచడానికి ఇవెంతో దోహదం చేస్తున్నామే దేశవాళీ వానపాము. రైట్. అనంతపురం నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. అయ్యా నమస్కారం. చెప్పండి అయ్యా. అయ్యా చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. శ్రీనివాస్ సార్, అనంతపురం. అయ్యా చెప్పండి. ప్రకృతి వ్యవసాయం పైన విత్తనాలు కావాలి సార్ మనకి. ఏం విత్తనాలు కావాలి? దేశవాళీ విత్తనం కావాలి సార్. మొక్కలు మామిడి పళ్ళు పండ్ల తోటలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది సార్? ఈ ప్రశాంత్ వాంకడే మహారాష్ట్రలో దొరుకుతాయండి. కాటోల్ అనే చోట నాగపూర్కి దగ్గరలో ఉంటుంది కాటోల్ అనేది. మీరు మా కార్యాలయానికి వస్తే వాళ్ళ నెంబర్లు నేను ఇస్తాను. వాళ్ళ దగ్గర 4-5 రకాలు పండ్లకు సంబంధించిన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ZBNFలోనే వాళ్ళు నర్సరీ డెవలప్ చేస్తారు. మీరు కార్యాలయానికి వస్తే వాళ్ళ వివరాలు ఇవ్వగలుగుతారు. రైట్. ఇక ఫైనల్గా విజయరామ్ గారు, మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయకముందు ట్రాక్టర్తో దున్నే ఉంటారు పొలాన్ని. సో ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ దున్నడానికి మొత్తానికి స్వస్తి పలికారు. సో చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి, డిఫరెన్స్? అమ్మ, నేను బేసిక్గా ఆర్టిస్ట్ని, బొమ్మలు వేసుకోవటం నా వృత్తి. పాలేకర్ పరిచయం కాకముందు నాకు భూమి లేదు, ట్రాక్టర్ లేదు. ఓకే. ఆయన విధానాలు నేను ఆకర్షితులయ్యాను. ఆవు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆవు ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నదనేది ఆయన ద్వారా, రాజీవ్ దీక్షిత్ గారి ద్వారా విన్న తర్వాత నేను వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. నేను మొదటి రోజు నుంచి ఎద్దు సేద్యము, పవర్ టిల్లర్తోనే చేస్తున్నాను. కానీ ఈ బండ నాగళ్ళు, పెద్ద పెద్ద ట్రాక్టర్లు నా పొలంలోకి దింపలేదు. దానికి ముందు ఎలా జరిగిందనేది నాకు అనుభవం లేదు. పూర్తిగా పాలేకర్ని అర్థం చేసుకున్నాక నేను వ్యవసాయంలోకి వచ్చాను. ఇది 9వ సంవత్సరం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయరామ్ గారు. ప్రకృతి వ్యవసాయం గురించి అలాగే రైతులకున్న డౌట్స్ని క్లారిఫై చేసినందుకు ధన్యవాదాలు మీకు. నమస్కారం. సో వ్యూవర్స్ చూశారు కదా, మరి మీకు కూడా ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా హైదరాబాద్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఆదివారం 3 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. మీకున్న ప్రతి ఒక్క డౌట్ని కూడా క్లారిఫై చేసే పంపిస్తారు. ఇక ఇది వాటి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.